సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. భార్య నుంచి భరణం కోరుతూ హైకోర్టుకు వెళ్ళాడు ఓ భర్త. ఇదే విషయం మీద మరింత సమాచారం మనకు అందించేందుకు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. రీసెంట్గా ప్రయాగరాజ్లో ఒక ఆఫీసరు, గవర్నమెంట్ ఆఫీసరు, ఆమె డైవోర్స్ కోసం వెళ్తే భర్త ఆమె నుంచి భరణం కోరుతూ కోర్టులో కేసు వేశాడు. కింద కోర్టు కొట్టేస్తే ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు నాకు భరణం ఇప్పించండి భార్య నుంచి అని. జనరల్గా మనం చూస్తుంటాము, భర్త నుంచి భరణం అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ భార్య నుంచి భరణం అడగడం చాలా రేర్ కేసెస్లో చూస్తూ ఉంటాం. బట్ ఈ పర్టికులర్ కేసులో భార్య నుంచి భరణం అడుగుతున్నాడు అతను. సో మీరు అన్నది ఓట్స్ ఏదైతే ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉందో, సాధారణంగా భార్యలు భర్తల దగ్గర నుంచి భరణం అడుగుతూ ఉంటారు. కానీ చాలా రేర్ కేసుల్లో భర్త భార్య దగ్గర నుంచి. దీనికి కారణం ఏంటి అని అంటే కనుక, సమాజంలో జరిగేటువంటి ఈ కేసుల్ని ఒకే కోణంతో చూడటం చేత మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర నుంచి భరణం అడిగే హక్కు లేదేమో అనేటువంటి ఒక మిత్ ప్రజల్లో, సమాజంలో ఉండిపోయిందండి. కానీ చట్టం ఏం చెప్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 24లో కానీ 25లో కానీ భర్త కూడా భార్య దగ్గర నుంచి భరణం పొందడానికి అర్హుడే అని చెప్పి క్లియర్గా సెక్షన్ అనేది పొందుపరచడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎంతమంది ఈ విధంగా ఈ యొక్క సెక్షన్ గురించి కానీ వాళ్ళ యొక్క రైట్ గురించి కానీ తెలుసుకొని కోర్టులకు వెళ్తున్నారు అనేదే ఇక్కడ ప్రధానమైన అంశం. సో ఆ విధంగా ఎవరైనా వస్తే అటువంటి కేసుల్ని న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్ళడం అనేది ఒక ఎత్తు. కానీ సమాజంలో ఉన్నటువంటి కోణం ఏంటి అని అంటే కనుక, ఆ విధమైన రైట్ వీళ్ళకి లేదేమో అని చెప్పని అనుకుంటారు. కానీ ఇక్కడ భార్య సంపాదన పరురాలై ఉండి భర్త సంపాదన లేకుండా ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంటే గనక, సదరు భర్త ఆ సంపాదించే భార్య దగ్గర నుంచి తనకి కావాల్సిన మంత్లీ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది పొందడానికి అర్హుడే అని చెప్పి కూడా ఆ సెక్షన్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన తీర్పులు కూడా ఉండటం జరిగిందండి. సో అయితే అది ఎటువంటి పరిస్థితుల్లో కన్సిడర్ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్ని కన్సిడర్ చేయకూడదు అనేది సంబంధించిన న్యాయస్థానం యొక్క డెసిషన్ బేస్ చేసుకుని ఉంటుందండి. సో అంటే భర్త పని చేయగల స్థితిలో ఉండి పని చేయకుండా కావాలని చెప్పి ఈ విధంగా హెరాస్ చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడా, లేదు అంటే కనుక నిజంగా అతను పని చెయ్యలేక బ్రతకడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండి అడుగుతున్నాడా అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టు మీద ఉంటుంది. నాకు ఇంకో డౌట్ ఏంటంటే అండి, ఈ పర్టికులర్ కేసులో అతను ఏమీ చెయ్యట్లేదు, అతను ఖాళీగా ఉంటున్నాడు, చేయగలిగిన స్టేజ్లో కూడా ఏమీ చేయట్లేదు ఉద్దేశంతో అసలు గొడవ స్టార్ట్ అయిందని విన్నాను. మరి నేను అంతవరకు నిజం. ఎగ్జాక్ట్లీ. అంటే వీటిలన్నిటికి సంబంధించి కూడా ఎవిడెన్సెస్ ఏమున్నాయి, ఎందుకంటే కింది కోర్టులో అతను వేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తే దాని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది అనేది ప్రధానమైన వార్త. సో ఏ గ్రౌండ్స్ మీద కింది కోర్టు అతని యొక్క వినతిని పరిగణలోకి తీసుకోలేదు, అతను ఏ గ్రౌండ్ మీద హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది అనేది, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలుగా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. కానీ అసలు ఏమీ చెయ్యట్లేదు, ఖాళీగా ఉంటున్నాడు, పనికి మాలిన వాళ్ళ తయారయ్యడం ఉద్దేశంతో ఆమె కోర్టుకి వెళ్ళి డైవర్స్ అడుగుతుంటే మళ్ళీ నాకు నువ్వు భరణం ఇవ్వంటే అది ఎంత గ్రౌండ్ ఏముందో తెలియదు. అంటే నేను ఖాళీగా ఉన్నాను, ఖాళీ చేతులు బాగానే ఉన్నాయి కానీ పని చేయట్లేదు అని అంటే ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేదు అంటే కనుక ఇంకా ఎటువంటి రుగ్మతలు ఏమన్నా ఉన్నాయా అతనికి, అతను దేన్ని బేస్ చేసుకుని ఈ విధంగా చేస్తున్నాడు. కొంతమంది సైకలాజికల్ గా వీక్ ఉన్నప్పుడు, అంటే చూడడానికి పర్సనాలిటీ ఎంత బాగుంటుంది కానీ సైకలాజికల్ గా వీక్ ఉంటారు, వాళ్ళకి కొన్ని టెండెన్సీస్ ఉంటాయి అనమాట, సోషల్ టెండెన్సీస్. సో వాటికి సంబంధించి కూడా వాళ్ళు చూడడానికి బాగానే ఉంటారు, కానీ చేయడానికి కానీ ఆబ్సెంట్ మైండ్ సెట్ ఉండటము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ఇంటర్నల్ ఇష్యూస్ మన కంటికి కనిపించవు, చూడడానికి అంతా బాగానే ఉంటుంది కానీ ఇంటర్నల్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలుగా మనం చూడాల్సిన పరిస్థితి. అంటే మీడియాతో కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అతను, అన్ని మాట్లాడతారండి, కాదు పని చేసేటప్పుడు అది పని చేయదని. అదే ఇంకొకటి విషయం కూడా అండి, ఇప్పుడు ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అతను అడుగుతున్నాడు, ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా ఆమె పని చేసినా చేయకపోయినా కూడా అడిగే హక్కు ఉంటుంది. ఆమె పని చేయకపోతే ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది? ఎగ్జాక్ట్లీ వైస్ వర్సా. ఇప్పుడు భర్త పని చేసినా పని చేయకపోయినా భార్యకి ఏం చేయాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి. వైస్ వర్సా, సేమ్ కాన్సెప్ట్. అంటే అతను పని చేయట్లేదు, ఈమె పని చేయట్లేదు అనుకోండి, ఎట్లా భార్యను అడగ? ఎవరు కోర్టుకి వెళ్ళి ఎవరి మీద క్లెయిమ్ చేశారనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. ఓహో, ఇతను చేయకపోయినా సరే
ఆమె చేయకపోయినా ఆమె మీద కేసు పెట్టాడంటే అది కన్సిడర్ చేయాల్సింది. Yes, చేయాల్సింది అంతే. మరి ఆమె ఏమి చేయలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత ఆమె మీద ఉంటుందా? ఉంటుంది, ఆమె మీదే ఉంటుంది. నేను ఏమి చేయట్లేదు, జస్ట్ హోమ్ మేకర్ హౌస్ వైఫ్ లా ఉన్నానని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. మరి అప్పుడేంటి? ఒకవేళ ఇతను మెయింటెనెన్స్ పొందడానికి లైబిలిటీ ఉండి ఆమె జాబ్ చేయకపోయినా కూడా నేను జాబ్ చేయట్లేదు కాబట్టి ఇయ్యలేను అని అంటే కనుక అవన్నిటిని కూడా కోర్టు కన్సిడర్ చేయదు. నువ్వు చేసినా చేయకపోయినా కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందని చెప్తుంది. వీడేం చేయకుండా ఆమెం చేయకపోయినా ఇప్పుడు వైస్ వర్స ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు భార్య భర్త మీద మెయింటెనెన్స్ ఇస్తుందండి. భర్త ఏం పని చేయడు. అంటే భార్యను మామూలుగా సాంప్రదాయం ప్రకారం భార్యను పోషించాల్సిన బాధ్యత భర్తదా, లేకపోతే భర్తను పోషించాల్సిన బాధ్యత భార్యదా? నాకు అర్థం కాదు. మన సాంప్రదాయం ప్రకారం చూసుకున్నట్లయితే గనక అసలు సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారాలు ఎక్కడ ఉన్నాయి నేటి ఈ పరిస్థితులు అనేది ప్రధానమైన కారణాలు. గత రోజులు చూసుకుంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మొగుడు పిల్లల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చేసుకునేటోళ్ళు, బయటకు కూడా పొక్కేది కాదు. దట్టు ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యే వాళ్ళు. మగాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానీ అదేవిధంగా సౌకర్యాలు కానీ ఏవైతే ఉండేలో అవి కల్పించాల్సిన బాధ్యత ఆడవాళ్ళ మీద ఉండేది. సో దానికి తగ్గట్టు వాళ్ళకి కావాల్సింది భర్త చూసి పెట్టేవాడు. ఈ నేటి ఈ సమాజం చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఇద్దరికి ఉంది. ఆర్టికల్ లేడీస్ ఎక్కువగానే ఉంది. గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ని చట్టాలు గానీ, ఇంత అవగాహన గానీ, ఇంత అవేర్నెస్ గానీ లేనే లేదు. కానీ నేటి ఈ పరిస్థితుల్లో అటువంటిది లేనే లేదు కదండి. సో ఆడ అని మగ అని చెప్పి చూడడానికి ఏం లేదు. ఈక్వాలిటీ బిఫోర్ లా ఇద్దరు సేమ్, ఈక్వాలిటీ బిఫోర్ లా అంతే. సో లేకుండా ఎలా తెచ్చిస్తుంది అనేది ఇక్కడ నా పాయింట్. అంతేనండి, అబ్బాయిని ఎలా తెచ్చిస్తాడు అని మీరు అంటున్నారు కదా. చట్టం అనేది ఈక్వాలిటీ ఉంది. అతను చేయలేని పరిస్థితుల్లో అతన్ని చూసుకోవడం ఆమె యొక్క బాధ్యత. కానీ ఇవి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. అంతేనండి, ఎక్కువగా అడగరు. ఎక్కడో ఒక దగ్గర వింటా ఉంటాము. అంటే ఇటువంటి చేస్తా ఉంటే కనుక సైటేషన్స్ కూడా, అంటే సుప్రీంకోర్టు కానీ ఎవరైనా కూడా ఇటువంటి డిసైడ్ చేసినప్పుడు అవి మిగిలిన వాళ్ళకి ఒక మార్గదర్శకాల కింద కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటిది ఏదన్నా ఒకవేళ హైకోర్టులో అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోండి, దాని కింద లోయర్ కోర్ట్స్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అవసరం ఉంటుంది. కానీ హైకోర్టు ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవతల వ్యక్తికి కూడా అంతే అవకాశాలు. సో ఫైనల్ గా సుప్రీంకోర్టు వారు ఏం చెప్తారు అనే దాని మీదే ఇటువంటి అన్ని కూడా ఆధారపడి ఉంటాయి. సో జాబ్ ఉన్నా లేకపోయినా ఇద్దరు విడిపోయేటప్పుడు లేదా గొడవ పడేటప్పుడు ముందు వెళ్ళి భర్త వేసేసాడు అంటే పిటిషన్ మెయింటెనెన్స్ కోసం కంపల్సరీ కన్సిడర్ చేస్తుంది కోర్టు. ముందు వేసినంత మాత్రం కన్సిడర్ చేయాలని కాదు, బట్ క్లెయిమ్ ఎవరు చేస్తున్నారు అనేది ప్రధానమైన అంశము. సో దానికి కౌంటర్ రూపంలో ఈవిడికి చెప్పాల్సింది కూడా ఈవిడ చెప్పుకోవచ్చు. అంతిమంగా కోర్టు మీద ఆధారపడి ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పాను. మరి పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి పిల్లలు ఆమెతో ఉంటే కూడా భర్తకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన గార్డియన్ అని చెప్పని ఉంటుందండి. దాంట్లో ఏంటి అని అంటే కనుక పిల్లలకు సంబంధించి హక్కులు ఇద్దరికి కూడా సమానమైన హక్కులు ఉంటాయి. సో సమాజంలో ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం ఏంటి అని అంటే కనుక భార్య తరపునే పిల్లలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పని అనుకుంటారు. ఆ విధంగా లేదు. ఇవి డిసైడ్ చేయడానికి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, కుటుంబ నేపథ్యము, వాళ్ళ యొక్క పిల్లలకి కావాల్సిన చదువులు, నిత్య అవసరాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వీటిలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరి దగ్గర ఉంచాలి అనేది కోర్టు డిసైడ్ చేస్తున్నారు. ఎవరు కేపబుల్ అనేది విజిటింగ్ రైట్స్ కేపబుల్ ఎవరైతే ఎగ్జాక్ట్లీ అండి. సో వాళ్ళ వెల్ఫేర్ అనేది ప్రాథమికమైన అంశము. అంటే వాళ్ళు చదువుకునే చదువులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి నెసెసిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేయగలరు, ఎవరు ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది, అదేవిధంగా కుటుంబ నేపథ్యం ఏముంది, వీటిలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుంటాయి. ఇలాంటి కేసెస్ చూస్తే రెగ్యులర్ గా భర్తలు కూడా భరణాలు అడుగుతారేమో. అడుగుతారు కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది బట్ అడగడానికి కావాల్సినటువంటి ఆధారం ఆ సెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ అయితే ఉంది. Right. We'll see. Thank you so much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.